కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో మీన రాశిలో సంచారం. మీన రాశిలో శుక్రుడు, రాహువు, బుధుడు ఈ 4 గ్రహాలు. తృతీయంలో సప్తమాధిపతి అయిన రవిని శని చూడడం, అలాగే భాగ్యాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు 6ంట ఉండడం ఆరోగ్యపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం ఎక్కువగా సూచిస్తోంది. బంధువర్గంలో విభేదాలు రావచ్చు. మీరు మంచిగా వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న ధోరణి ఉంటుంది. బంధువర్గాలు మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వ్యాపార అభివృద్ధి బాగున్నప్పటికీ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు బాగా చూస్తారు, బాగా చేస్తారని ఉంటుంది. కానీ వ్యాపారం వచ్చేసరికి లాభాలు ఉండవు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, బ్యూటిషియన్స్కి, వైద్య వృత్తులు ఉన్నవారికి, లాయర్లకి, డాక్టర్స్కి చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. అయితే స్థలం అమ్మేటప్పుడు మన బంధువర్గం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. గ్లైనింగ్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. మోకాళ్ళ నొప్పులు, సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితులు కూడా గోచరిస్తోంది. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా, వ్యాపార పరంగా బాగున్నా కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా వీరు తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిని మటుకి మార్చరు. సంతానంతో గొడవపడే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని, శుభకార్యాల్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం తప్పనిసరి. ఏదైనా నరదిష్టి కానీ, ఏలినాడ్స్ అని ఇబ్బందులున్నా కొంతమేర వరకు తొలగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.